కస్టమ్స్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, మన స్కూల్కి ఎందుకు వచ్చారు, ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే ఎలాంటి ఎగ్జామ్ రాయాలి అనేది కూడా సార్ మీకు చెప్తారు ఒకసారి జాగ్రత్తగా. వినియోగదారుల ఫారం Our job is to protect economic borders, except their work to prevent smuggling of goods. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మేము కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి. కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మన కంట్రీ యొక్క ఎకనామిక్ బోర్డర్స్ని కాపాడుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు జిఎస్టీ ఉంది, మీకు గుర్తుందా? మీకేం దాని గురించి కొద్దిగా గొప్ప తెలుసా? ఎవరైనా సరే మీరు పెన్ను కొన్నా దాని మీద జిఎస్టీ కడతారు. మీరు హెయిర్ క్లిప్ వాడుతూ ఉంటారు కదా, అది కొన్నా మీరు దాని మీద జిఎస్టీ కడుతూ ఉంటారు. మీకు తెలియకుండానే మీరు ఒక ఎకనామిక్ ప్రాస్పరిటీ ఆఫ్ కంట్రీకి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అది జిఎస్టీ కిందకి వస్తుంది. దాని తర్వాత కస్టమ్స్ అంటే ఇప్పుడు ఏదైతే బయట నుంచి వస్తువులు వస్తుంటాయో ఇండియాకి, లైక్ చైనా నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, వేరే ఏ కంట్రీ నుంచి కానీ, లేదా మనం ఇక్కడ నుంచి ఏ కంట్రీకైనా ఎక్స్పోర్ట్ చేసేదాన్ని, దానికి కస్టమ్స్ క్లియరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అది తీసుకున్న తర్వాతే మన దేశంలోకి ఏ పదార్థమైనా వస్తూ ఉంటుంది. అండ్ మన దేశంలో మిలిటరీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఎలాగైతే ఉంటుందో అవి ఎలా మన సరిహద్దులను కాపాడుతూ ఉంటాయో, కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేది మన ఎకనామిక్ సరిహద్దుల్ని కాపాడుతూ ఉంటుంది. అండ్ మన దేశంలో ఉన్న ఏ డిపార్ట్మెంట్కి లేని ఒక గొప్ప ప్రాధాన్యత ఏంటంటే ఈ కస్టమ్స్ డిపార్ట్మెంట్కి దీనికి సరిహద్దులు అనేవి ఉండవు. ఇట్ క్యాన్ గో బై ల్యాండ్, బై సీ ఆర్ బై ఎయిర్. ఈ మూడింటిని కంట్రోల్ చేసే ఒకే ఒక డిపార్ట్మెంట్ ఈజ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్. సో మీరు ఒకవేళ ఈ డిపార్ట్మెంట్లో చేరాలి అనుకుంటే ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి సిజిఎల్ అని, సిహెచ్ఎస్ఎల్ అని, ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్స్ ఈ ఎగ్జామ్స్ ఉంటాయండి. ఈ ఎగ్జామ్స్ మీరు 10th అయిపోయిన తర్వాత రాసుకోవచ్చు, 10+2 తర్వాత రాసుకోవచ్చు. అలాగే మీరు బీటెక్ కానీ, డిగ్రీ గ్రాడ్యుయేషన్ మీరు ఎప్పుడైతే అవుతుందో డిప్లొమా తరగతి నుంచి కూడా రాసుకోవచ్చు. దీంట్లో వేరియస్ పోస్ట్స్ ఉంటాయి. సో మీరు కూడా ఫ్యూచర్లో ఒకవేళ ఇలాంటి డిపార్ట్మెంట్లో వచ్చి ప్రజలకు డైరెక్ట్ సేవ చేయాలి అనుకున్న వారు ఈ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. దాంట్లో సెలెక్ట్ అవుతే ఇలా ఉంటుంది. అండ్ మా దాంట్లో లేడీస్కి కూడా చాలా ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. సో యాజ్ లేడీస్ ప్లీజ్ ఆప్ట్ దిస్ యాజ్ యువర్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ. వచ్చింది మేము ఇక్కడ ఇలా ఇన్సినరేటర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు. ఓకే, థ్యాంక్ యూ.